ఓకే, లోక్ సింగ్ గారు మరణించిన ఆ పాట రోజు మీరే మీ సాంగే కదా జరుగుతుంది? అది చదలవాడ అదే మణికొండ జూబ్లీ హిల్స్ ఏదో కొండ మీద. అప్పుడు అసలు ఏమీ లేదంటూ. ఓకే, ఆయన కాపాడటానికి కూడా మీరు ప్రయత్నించారు. నేను అయిపోయాను అనుకున్నా. ఆ రోజు ప్లాస్టిక్ వేసుకున్నాను. నేను ఏమి సాంగ్ అండి అది గుర్తుందా? అది ఆమెని శరత్ ఆ పిక్చర్లోనే ఆమెనికి ఇప్పుడు పెద్ద గౌన్ వేసారు తెలుసా అండి, సెట్ ఫుల్. ఇప్పుడు టాబు ఒక సినిమాలో వేసింది, అది అప్పుడే మేము తీసామండి. ఎట్లా అండి, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో కూడా ఇన్వాల్వ్ అయిపోయేవాళ్ళు? కాస్ట్యూమ్ అంటే ఇన్వాల్వ్ అవటం కాదు, డ్రెస్సులు ఏంటనేది అడిగేవారు. డ్రెస్సులు చెప్పాలి కదా అది. ఇప్పుడు మీకు డ్రెస్సులు ఇప్పుడు షూస్ దగ్గర నుంచి ఇప్పుడు లేటెస్ట్గా ఏ డ్రెస్ వేస్తే ఆ షూ అనేది మేము అప్పుడే భార్గవాడ్స్లో మొత్తం ఒక్కొక్క దాంట్లో 30 మంది డాన్సర్స్ ఉండేవాళ్ళండి. అప్పుడే మేము కాస్ట్యూమ్ డిజైన్ చేసి ఇంక్లూడింగ్ షూస్, ఆ షూస్ క్యాన్వాస్ షూస్ తీసుకుని కలర్స్ వేసి ఏ కలర్ ఉంటే ఆ కలర్ అందరికీ ఒకేలాగా అలాంటి. ఆ తర్వాత ఈ లంగా చుట్టుకుని మూమెంట్ ఆడి ఇట్లా తిరిగితే ఇంకో డ్రెస్ వస్తుందండి. ఇవన్నీ చాలా చేసామండి. అవన్నీ భార్గవాడ్సే. ఆ తర్వాత రాముడు భీముడు అండి ఎక్స్ట్రాడినరీ సాంగ్. ఒకే ఒక సాంగ్ చేసాము దాంట్లో, లాస్ట్ అది బ్రేక్ సాంగ్. అది చాలా మంచి సాంగ్. అది సినిమా హిట్ అయింది, అది పక్కన పెట్టలేదు. సాంగ్ ఇది వెరీ గుడ్ సాంగ్. అది బాలకృష్ణతో చేసింది. బాలకృష్ణ గారితో చేసిన సాంగ్లు అన్నీ హిట్టే. ఎందుకంటే మనం ఏం చేయించుకోవాలో మన కష్టం అంతా ఆయన మీద పెట్టచ్చు, అంత ధైర్యంగా, అంత కష్టపడేవారు ఆయన. అంటే నో అనేది లేదు ఇంకా. ఓకే, ఆయన కూడా మిమ్మల్ని ఏరికోరి ప్రతి సినిమాకి పెట్టుకున్నారు కదా. మీ సినిమాల్లో దగ్గర 3-35 సినిమాలు ఆయన. ఎందుకంటే మహేష్ బాబు చిన్నప్పుడు గూఢచారి 117 దానికి ఫస్ట్ మహేష్ బాబు చిన్న 10 మంది డాన్సర్లతోటి తన అబ్బాయి ఇంట్రడక్షన్ సాంగ్ అది చేసిన ఒక ఫస్ట్ డే అంత ఇదిగా మమ్మల్ని ఇచ్చేయలేదు. ఇంకా సాయంకాలం నుంచి మాస్టర్ గారు అని అతను చేసిన 2 సినిమాల్లో ఆ మాస్టర్ గారు ఉంటేనే చేస్తామని చెప్పి చేసాడు అబ్బాయి. అన్నగారితో నాగేశ్వరరావు గారితో అలా పనిచేసే అవకాశం? నాగేశ్వరరావుతో అన్నగారు ఆయన పెద్ద ఆయనతో చేద్దాం అనుకున్నప్పుడు ఆయన రాజకీయాల్లో వెళ్ళిపోయినప్పుడు కానీ చేయలేదని చాలా బాధ కలిగింది. లాస్ట్లో వాటికి విశ్వామిత్రకి సామ్రాట్ పిలిచారు. చేశారు ద్వారానే 2 సినిమాలు, సమ్రాట్ అశోక, ఇది విశ్వామిత్ర. ఇది మీనాక్షి శేషాద్రి అది క్వీలి సాంగ్ ఒకటి ఉంటుందండి. ఓకే ఓకే ఓకే, అది వాణి విశ్వనాథ్ రామారావు గారు అండి. అది ఓకే, అది వచ్చి ఇది సామ్రాట్ అశోక్ ముఖ్యమంత్రిగా ఉంటూ యాక్ట్ చేసిన సినిమా. అయితే ఒక చిన్న, మీరు బాలకృష్ణ గారి సినిమాలు ఎక్కువ చేస్తున్న కాలంలో చిరంజీవి గారు కొంచెం మిమ్మల్ని పక్కన పెట్టారంటారు కదా, అది వాస్తవమేనా? అంటే వాళ్ళకు ఒక అప్పుడు ఏంటంటే పోటాపోటీ ఉండేదండి. వాళ్ళ మాస్టర్స్ అంటే ఇప్పుడు ఒకే మాస్టర్ 2 చాట్ల చేస్తే వెరైటీ ఉండదని వాళ్ళు అప్పుడు ఉండే దీనికి. అప్పుడు చిరంజీవి గారు ఆయనకైనా ఒక మాస్టర్ని ఫిక్స్ చేసుకున్నాడు, బాలకృష్ణ గారు మేము చేసేవాడు. ఎప్పుడు మీరు థియేటర్లో చూసినా ఈ సాంగ్ లాగా ఆ సాంగ్ ఉండదు, ఆ సాంగ్ లాగా ఈ సాంగ్ ఉండదు, అట్లా డిఫరెంట్గా పోటాపోటీల మీద చేసేవాళ్ళు. అందుకోసం అలా అది అంటే అలా ఉండేదా మామూలుగా? ఉండేదండి క్యాంప్. అప్పుడు వర్క్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండేదండి. సినిమా పరంగా కూడా చాలా టెక్నీషియన్ వాల్యూలు అన్నీ బాగుండేయండి. ఇప్పుడు ఊరంతా ఒక మాస్టర్ ఆడచ్చు, ఎందుకంటే ఒకటే లాగా ఉంటుంది అంతే కదండి. యాజ్ ఏ ఇప్పుడున్న మీకు ఏది కావాలంటే చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి.